శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం జనవరి 5వ తారీఖు 2025 తారీఖు నుంచి 11th జనవరి 2025 వరకు కూడా ఇన్ని వారం రోజులు గ్రహాలు ఇచ్చే ప్రభావాలు ఎలా ఉంటాయో 12 రాసుల మీద ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందర కొంచెం ఏంటంటే, మా ఆది ఆస్ట్రాలజీ చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా విదేశాల్లో కూడా నివసిస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నా వీడియోలు చూస్తూ నాకు ఫోన్లు చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగానే మనం ప్రతిసారి కూడా మీకు జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. మ్యారేజ్ సమస్యలు కానీ, విద్యా సమస్యలు కానీ, విద్యలో అయితే చిల్డ్రన్ విషయంలో కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఏదైనా మీకు కావాలంటే మీకు ఫోన్ చేయండి, వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, నేను చూస్తాను. ఇప్పుడు మనం జనవరి 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మనం వృషభ రాశి వాళ్ళకి మీ రాశిలోనే గురుచంద్రులు ఉండడము 10th అంటే 10వ తారీఖుని 11వ తారీఖుని 10th అండ్ 11th ఆ డేట్స్లో మీ రాశిలోనే వృషభ రాశిలో ఉండడం గొప్ప అదృష్టం అండి. ఒక విధంగా చెప్పాలంటే గజకేశ్వర యోగం అని కూడా అంటాం మనం. అంతేకాకుండా ఈ చంద్రుడు రోహిణి నక్షత్రంలో పరమోచ్చలో 10 degrees దగ్గర ఉంటాడు. అది కాబట్టి మీకు ఫైనాన్షియల్గా మీకు బాగా కలిసి వస్తుంది. మీ ఆలోచనలే మీకు సపోర్ట్గా ఉంటాయి. గురుచంద్ర ప్రభావం వల్ల స్థిరమైన ఆస్తులు, స్థిర సంపాదన, అదృష్టము మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. చాలా రకాల దోషాలు పోగొట్టే గురుడే మీ రాశిలో ఉండడం వల్ల ఒక అదృష్టం. యాక్చువల్గా మీకు అష్టమాధిపతి అవ్వడం వల్ల దోషగారుడే, కానీ గురుచంద్రుల కాంబినేషన్ వల్ల యోగాన్నే ఇస్తాడు. అంటే ఇప్పుడు యాక్టివ్గా స్థిరమైన ఆలోచనలు, స్థిరమైన కోరికలు, స్థిరమైన సంపాదనతో బ్రహ్మాండంగా ఉంటారు. అంతేకాకుండా మీకు విదేశాల నుంచి కూడా ధనయోగం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. గాయకులకి అద్భుతమైనటువంటి ప్రతిభ కనబరుస్తారండి. వాళ్ళకి మంచి నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా మంచి ప్రతిభ ఉంటుంది. మీరు దగ్గర ప్రాంత ప్రయాణాలు ఈ వారంలో చేయవలసి వస్తుంది. బహుశా మీ తమ్ముళ్ళని చూడడం కోసమనో, మీ తోబుట్టులు చూడడం కోసమనో మీరు చేస్తారు, ప్రయాణాలు చేస్తారు. మీ పర్సనల్ విషయాలు రీచ్ కూడా మీరు షార్ట్ జర్నీస్ చేస్తారు. ముఖ్యంగా 8th, 9th, 10th 3 రోజులు ఎక్కువ ప్రయాణాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కుజుడు చాలా బాగున్నాడు. 12th house లార్డ్ అయ్యాడు కాబట్టి ఎక్స్పెన్సివ్ వాళ్ళ కోసం మీ చుట్టాలు కాదు కానీ మీ తమ్ముళ్ళ కోసం, మీ చెల్లెళ్ళ కోసం మీరు ధనం ఖర్చు పెడుతూ ఉంటారు. అది అదృష్టం. ఏదైనా మీ తల్లిగారికి ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. స్పెషల్ కేర్ తీసుకోవాలి. మెడిసిన్స్ అది వాడడము అది చేస్తూ ఉండాలి. అలాగే మీ విద్యలో కూడా చాలా ఆటంకాలు వస్తాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. వ్యవసాయదారులకు కూడా పంటలో నష్టం రావడానికి అవకాశాలు ఉన్నాయి. వాటి సమయానికి డబ్బులు చేతికి అందలేకపోవడం జరుగుతుంది. ఏదైనా కేతు ప్రభావం వల్ల ముందర మీ జాతకాలు కూడా చూసుకోండి. పంచమస్థానంలో గారి కేతు ఉంటే ఆడపిల్ల ఉంటుంది, అదృష్టం, లక్ష్మీదేవి ఉంటుంది. అంతేకాకుండా కొన్నాళ్ళకి మగపిల్లవాడు పడతాడు. ఏదైనా అది పక్కన పెడితే కేతు ప్రభావం వలన మీకు సంతాన యోగం బాగుండడము, ఈ సినిమా రంగం ఉంటుంది కదా, కళారంగం, టెలివిజన్ రంగం కూడా అవ్వచ్చు. వాటిలో కూడా మీరు బాగా డెవలప్ అవ్వడము, యాక్టర్స్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, డైరెక్టర్స్ అవ్వచ్చు, ఏదైనా సరే మీకు బాగా డెవలప్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అదో డౌట్ లేదు. కళారంగం చాలా బాగుంటుందండి. స్పోర్ట్స్ రంగంలో కూడా మీరు బాగా ఆడడానికి అవకాశం ఉంది. ముందుకు వెళ్తారు. స్పోర్ట్స్ రంగంలో ముందజలో మీరు ఉంటారు. గురు ప్రభావం ఉంది కదా. అంతేకాకుండా అంటే షేర్ మార్కెట్లో కూడా మీకు స్టాక్ అండ్ షేర్స్ అంటాం, స్పెక్యులేషన్ అంటాం, వీటిలో కూడా మీకు బాగా కలిసి వస్తుంది అనడంలో ఏం అతిశయోక్తి ఏం లేదు, కలిసి వస్తుంది కూడా. అలాగే కేతు ప్రభావం వలన కూడా మీకు గొప్పగా మాట్లాడే శక్తి, అలాగే మంత్రసిద్ధి, కొంతమందికి వాళ్ళ జాతకాల రీత్యా కూడా సడన్గా వాళ్ళకి మంత్రి పదవులు రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా వివాహ శుభకార్యాలు కొద్దిగా లేట్ అయినా సరే మీకు వివాహాలు అవుతాయంటే వివాహాలు కుదిరితే అనుకుందాం. జనవరిలో అవ్వవు కదా, సూర్యమాసం కాబట్టి అవ్వవు కాబట్టి మీకు ఫిబ్రవరిలో అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీ వ్యాపార విస్తరణ చేసుకోవడంలో కొంత అవరోధాలు, లేటు అంటే స్లో అయిపోవడాలు, వెనకబడిపోవడాలు ఉంటాయి. కానీ గురుదృష్టి ఉండడం వల్ల మీకు సక్సెస్ అవుతారు. ఏదైనా రవి బుధుల కాంబినేషన్ వల్ల విదేశాల నుంచి మీకు ధనయోగము, ఫారిన్ కరెన్సీ రావడానికి అవకాశం ఉందండి. అది మీ సంతానం ద్వారా మీకు ధనయోగం ఉండడము, మీ కష్టార్జితము ఉండడము, అలాగే ఫారిన్ సంబంధించిన వ్యవహారాలు మీరు ఉంటారు. అలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ సంబంధించిన మీకు గవర్నమెంట్ ద్వారా ఆదాయం రావడము, కొద్దిగా మీకు ఇంకా చెప్పాలంటే
కొద్దిగా కాదు, ఎక్కువగా సడన్ గెయిన్స్ మీరు సంపాదించింది కాకుండా మీకు అంటే పెద్దలే కాస్త పాస్తులు రావడానికి అవకాశం ఉంది. ఏమైనా మీకు భాగ్యస్థానం బాగుండడం వల్ల మీ తండ్రి గారికి చాలా బాగుంటుందండి. ముఖ్యంగా తీర్థయాత్రలు చేయడానికే మీకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎడ్యుకేషన్ రీత్యా విదేశాలు వెళ్తారు. మీకు జనరల్గా ఏంటంటే మీ తల్లిదండ్రులను సేవ చేసుకునే భాగ్యం మీకు కలుగుతుంది. నాన్నగారి యొక్క ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాకుండా మీరు విద్యారీత్యా విదేశాలు వెళ్ళడము, బహుశా ఇంజనీరింగ్, మెడిసిన్ అంటాం చూరా, వాటి రీత్యా మీరు విదేశాలు వెళ్ళడానికే అవకాశాలు ఉన్నాయి. ఫ్లైట్స్ ఎక్కుతారు ఎందుకంటే రాహు ప్రభావం వల్ల. సరే చెప్పుకుందాము. ఏదైనా మీకు భాగ్యస్థానం చాలా బాగుందండి. ఏ బిజినెస్ చేసినా కూడా ఆ బిజినెస్లో ఉన్నతంగా రాణించి, ఏ బిజినెస్ అంటే మనకి మంచి బిజినెస్లు బాగా ఉన్నతంగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భాగ్య రాజ్యాధిపతి 2 శుక్రుడు మీకు దశమంలో ఉన్నాడు. ఎక్స్ట్రాడినరీ, నిజంగా చాలా బాగున్నాడండి. శుక్రుడితో కలిసి చంద్రుడు 3వ ఇంటి వాడు. అంటే శని కూడా ఉన్నాడు దశమంలో. చెప్తాను, శనే మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. మీ రాజ్యాధిపతి కూడా దశమంలో ఉన్నాడు. ఎవరికైతే లగ్నాధిపతి కానీ రాజ్యాధిపతి కానీ దశమస్థానంలో ఉన్నాడో వాళ్ళు ప్రఖ్యాతమైనటువంటి పేరు గల వాళ్ళు అవుతారు. ఇంకా చెప్పాలంటే ప్రపంచ ప్రఖ్యాతి. అంటే మీరు విదేశాల్లో కూడా మీ నేమ్ అండ్ ఫేమ్, మీ ముఖ వర్చస్సు కనిపిస్తుంది. అంటే ఆ జాతకాల రీత్యా ఆ టైం కూడా రావాలనుకుంటే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మీరు విదేశాల్లో వెళ్ళడానికి బాగా ఉంటుంది. ముఖ్యంగా మీరు మీ విద్య రీత్యా కంటే మీరు వృత్తి రీత్యా, వ్యాపారాల రీత్యా మీకు విదేశీ పర్యటన ఉంది. దూర ప్రాంతాలు, దగ్గర ప్రాంతాలు సందర్శన చేస్తారు. అంటే బహుశా మీరు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. సో ఇవి శుక్ర చంద్రుల కాంబినేషన్ వల్ల ఏమవుతుందంటే మీకు ఇంకా చెప్పాలంటే యాక్చువల్గా మీ శుక్రుడే సినిమా రంగంలోనూ కళారంగంలోనూ మంచి ప్రతిభ కనపరుస్తూ మంచి సినిమాలు లేకపోతే షూటింగులు ఇవన్నీ కూడా కళారంగం అభివృద్ధికరంగా ఉంటుంది. సంగీతము, సాహిత్యము, నృత్య కళాకారులకి, డబ్బింగ్ ఆర్టిస్టులు అంటే అలా అంటాం కదా. అలాగే టెలివిజన్ రంగంలోని వాళ్ళకి డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్. ఎందుకంటే శుక్రుడి ప్రభావం వృషభ రాశి వాళ్ళకి ఎక్స్ట్రాడినరీగా చాలా బాగుందండి. వృషభ లగ్నం వాళ్ళు కానీ వృషభ రాశి వారికి కానీ చాలా బాగుంది. పైగా శుక్రుడు దశమంలో అంటే మాట్లాడే బ్రహ్మాండంగా ఉంటుంది. బిజినెస్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో పనిచేస్తారు. ముఖ్యంగా రాజకీయ నాయకులకి పదవులు రావడము, ముఖవర్చస్ పెరగడము, వాళ్ళ మాటకి విలువ పెరగడము ఉంటుంది కూడా. అంతేకాకుండా శని కారకత్వంలో ఉన్నటువంటి కోల్ కానీ లేకపోతే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ అంటే జరా సాఫ్ట్వేరు ఉద్యోగస్తులకి వాళ్ళకి, అలాగే బ్యాంకింగ్ రంగము, ఇంకో చెప్పాలంటే సిమెంటు, అవి ఉన్నాయి కదా సిమెంట్ రంగ పరిశ్రమలు, వీటన్నిటిలో కూడా మీకు బాగా రాణించడానికి, మీకు ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడానికి, ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నానండి, మీరు చాలా కష్టపడుతున్నారు. సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్స్ కానీ, ఎందుకంటే దశమంలో శని అంటే మరి గవర్నమెంట్ జాబ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి కదా. అందుకని మీరు కష్టపడండి, ఖచ్చితంగా మీరు గోల్ రీచ్ అవుతారు. దశమ లాభస్థానంలో రాహుతో కలిసి చంద్రుడు 6వ తారీఖున 7వ తారీఖున 6th and 7th 3వ ఇంటి వాడు 11వ భావంలో రాహుతో కలిసి ఉన్నాడంటే, రాహు అంటే ఎప్పుడైనా సరే చంద్రుడితో కలిసి రాహు మిక్కిలి బలవంతుడైపోతాడు, చాలా బలమైన వాడు అయిపోతాడు అనమాట. అంటే మంచి శుభ ఫలితాలే మీకు ఇస్తాడు. రాహు జనరల్గా ఏంటంటే ముఖవర్చస్సు పెరగడము, మంచి బాడీగా ఉండడము, ఎక్సర్సైజ్ చేయడము, యోగాసనాలు వేయడము, అలాగే భార్య సలహాలు తీసుకోవడము, అయితే భర్త సలహాలు తీసుకోవడము, ఇవన్నీ మీకు చాలా బాగున్నాయండి. అంతేకాకుండా కళారంగం కూడా రాహు కారకుడు అవుతాడు కాబట్టి కళారంగంలో కూడా మీరు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. బిజినెస్ల రీత్యా, వ్యాపారాల రీత్యా, అయితే పుణ్యక్షేత్ర దర్శనాల రీత్యా మీరు ఫ్లైట్స్ ఎక్కవలసి వస్తుంది. పైగా విమాన సంస్థల్లోనూ విమాన రంగాల్లోనూ పనిచేసే వాళ్ళకి, వాళ్ళ సంస్థలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటారు కదా, ఎయిర్ ఫోర్స్ వాళ్ళందరూ కూడా ఈ రాహు ప్రభావం అండి బాగా కలిసి వస్తుంది వాళ్ళకి. తర్వాత తెలిసి వస్తుంది, అబ్బా ఇంత బాగుందా అని. సరే అది పక్కన పెడితే ఆ రాహు ప్రభావం చాలా ఉందండి మీకు. రాహు చాలా పెద్దవాళ్ళు, మీకంటే అన్నయ్యల వాళ్ళని బాగా అక్కయ్యల్ని మంచి అభివృద్ధికరంగా చేయడము, కంటిన్యూస్గా ఫ్లో ఆఫ్ మనీ ఉండడము. అంటే అందరికీ కాదండి, మీ జాతకాల రీత్యా ఉంటుంది. సో ఈ విధంగా మీ జాతకం ఈ వారం మొత్తం బాగుంది. ముఖ్యంగా మీరు పూజించవలసింది కూడా అమ్మవారు ఎంత పూజిస్తే అంత విధంగా అన్ని విధాలుగా అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. ఈ 12 రాసుల వారు కూడా ఈ వారం మొత్తంలో కూడా అండి పూజించవలసిన దేవుడు ఉన్నారంటే వెంకటేశ్వర స్వామి అండి. వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయడము, వీలుంటే మీకు అమ్మవారి యొక్క దేవాలయాలు సందర్శించడము, లేదా పీఠాలు, శక్తి పీఠాలు మీరు ఎలాగ వెళ్తున్నారు, శక్తి పీఠాలు దర్శించుకోవడం వలన, ముఖ్యంగా శివాభిషేకాలు ఎక్కువగా చేసుకోవడం వలన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలు సందర్శించడం వలన ఈ 12 రాసుల వాళ్ళకి చెడు ప్రభావం మేమే పడకుండా అన్ని రంగాల్లోనూ అన్ని విధాలుగా కలిసి వచ్చే కాలము, బాగా డెవలప్మెంట్స్ అయ్యే కాలంగా
ఈ వారంలో ఉంది. ముఖ్యంగా మీరు శనీశ్వరుడు ఆరాధన కూడా చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా ఈ రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా గాయత్రి జపం చేసుకోవడం వలన, గాయత్రి అమ్మవారి జపం చేసుకోవడం వలన, గోదానము, గోసేవ చేసుకోవడం వలన కూడా అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు.